నడిగడ్డ అంటే గద్వాల, అలంపూర్ ఈ ప్రాంతానికి ఒక కాలువను తీసి తుంగభద్ర లో లెవెల్ కెనాల్, అంతకుముందు రాజోలిబండ ఉంది, ఈ తుంగభద్ర లో లెవెల్ కెనాల్ కూడా ఒకటి తీయాలి తుంగభద్ర నుంచి. దాని కింద కూడా ఒక 19 టీఎంసీలు ఇవ్వాలి. అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ కింద 54 టీఎంసీలు ఇవ్వాలి. అట్నే రాయచూర్ దగ్గర కృష్ణ అనే ఒక ఊరు ఉంటుంది. కృష్ణ అనేది ఎక్కడైతే తెలంగాణలోకి ఎంటర్ అవుతుందో కృష్ణ అనే ఊరు ఉంటుంది. దానికి కృష్ణ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడనే కృష్ణ ఊరు దగ్గర భీమా నది వచ్చి కలుస్తుంది. తెలంగాణ బిగినింగ్లోనే భీమా కృష్ణ కలుస్తాయి. భీమా అనేది పెద్ద ఉపనది కృష్ణకు. ఆ కలిసే దగ్గర తంగిడి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గర ఒక 100.50 టీఎంసీల అంటే 100.5 ఆ టీఎంసీలతో ఒక పెద్ద డ్యామ్ కట్టి ఈ కొల్లాపూర్ దాకా, ఆత్మకూరు దాకా ఇటు నీళ్ళు ఇవ్వాలి. కృష్ణాకు యువతలొడ్డున లెఫ్ట్ సైడ్కు, లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ఏమో తుంగభద్ర లో లెవెల్ కెనాల్, ఏవో కృష్ణ, అల్మట్టి. కాబట్టి మహబూబ్ నగర్లో 35 లక్షల ఎకరాలు ఉంటే పంటకు పనికొచ్చే భూమి, అందులో 17,50,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు, అంటే ఇప్పటి లెక్క ప్రకారం అయితే 174.5 టీఎంసీలు అంటే 17,40,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు. అంటే మహబూబ్ నగర్లో సగం ఆయకట్టు, సగం భూమికి సాగునీటి వసతి ఏర్పడేది. బట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆ ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టేశారు. బచావత్ అవార్డు కూడా ఆ ప్రాజెక్టులు లేవు కాబట్టి నీళ్ళు ఇవ్వలేదు. నష్టం జరిగింది కాబట్టి ఏం చేశారంటే మా దగ్గర ఉన్న ఈ 17.84 టీఎంసీలను మేము జూరాల ప్రాజెక్టుకి ఇస్తున్నాం. ఆంధ్ర ప్రాంత నాయకులు వీటిని వేరే దిక్కు తరలించవద్దని రిక్వెస్ట్ చేశాడు బచావత్, ఇక్కడే కట్టాలని. కానీ ఆ తర్వాత 20 ఏళ్ళకు అది కట్టడం జరిగింది. అయితే మనకు నీళ్ళు అనుకున్నంతగా రాలేదు. పరివాహక ప్రాంతం ప్రకారం చూసినట్టయితే కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్లో 68% తెలంగాణలో ఉంటే కేవలం 32% ఆంధ్రలో ఉంది. ఆంధ్ర అంటే ఎక్కువ తుంగభద్ర డ్యాము, అనంతపురం ఆ ఏరియాలలో అంటే బేసిన్ చూస్తారన్నట్టు. కేవలం కృష్ణానది చూడరు. కృష్ణా ఉపనది తుంగభద్ర, తుంగభద్ర బేసిన్ కూడా ఆంధ్రలో ఉంది, రాయలసీమలో ఉంది. తుంగభద్ర నది రాయలసీమ నుంచే వచ్చి ఆలంపూర్ దాటిన తర్వాత ఇలా కృష్ణాలో కలుస్తుంది. కాబట్టి అదంతా కూడా పరిగణలోకి తీసుకోవడము. తర్వాత మన దగ్గర నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు, హుజూర్ నగర్, మేలచెరు, పులిచింతల అప్పుడు లేదు, బట్ అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రనే స్టార్ట్ అవుతుంది కృష్ణా జిల్లా. అటు రాయలసీమ, ఇటు కృష్ణా జిల్లాలో కూడా కృష్ణా బేసిన్ ఉంది. ఇది ప్రధాన నది, అది కాబట్టి 32% అది ఉన్నది. అయితే నదీ పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం నీళ్ళను పంచాలని చెప్పి కేసీఆర్ గారు అడుగుతున్నారు. లేదు, గతంలో నిర్ణయించిన ప్రకారమే ఉన్న ప్రాజెక్టులకే వాడుకోవాలని చెప్పి ఆంధ్ర సోదరులు అంటున్నారు. అయితే ఈ లోపల ఏమైందంటే చాలా సంవత్సరాలు వరద ఎక్కువ రావడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో శ్రీశైలం నిండింది, నాగార్జునసాగర్ కూడా నిండింది, పులిచింతల కూడా నిండింది. పులిచింతల నుంచి పోయే నీళ్ళు ఇప్పుడు సముద్రంలో కలుస్తున్నాయి. అయితే వరద జలాలు ఉంటున్నాయి కృష్ణాలో, ఒక్కో సంవత్సరం 1000 టీఎంసీలు ఉంటున్నాయి. అయితే మనము ఆ నీళ్ళను వాడుకుందాము అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, అంతకంటే ముందు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో శ్రీరామకృష్ణయ్య గారు అనే అడ్వైజర్ ఉండేది. ఆయనతో పాటుగా టి హనుమంతరావు గారు రిటైర్డ్ ఈఎన్సీ ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు కడదాం, మరి శ్రీశైలం అనేది అది ఓన్లీ స్టోరేజ్ తప్ప, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప, కరెంట్ జనరేషన్కే తప్ప వేరే చేయరాదు. అందుకని ఏం చేశారంటే దాని దగ్గర హక్కు పుట్టించుకోవడానికి నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. దాని పేరు నీలం సంజయ్ రెడ్డి ప్రాజెక్టే, శ్రీశైలం పేరు. అయితే ఆయన సపోర్ట్తో ఏం చేశారంటే ఆడ సిడబ్ల్యూసీని ఆయన ప్రభావితం చేస్తాడు కాబట్టి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టారు. మరి నికర జలాలు లేవు కదా, ఎక్కడి నుంచి సృష్టించాలి? అప్పుడు ఏం చేశారంటే కేసీ కెనాల్కు వాస్తవంగా 60-70 టీఎంసీలు కావాలని అడిగారు. వాళ్ళు మా దగ్గర అంత లేదు, 39 టీఎంసీలు ఇవ్వగలుగుతాం, మీకు పండే పంటలకు అంత చాలు అని చెప్పి బచావత్ చెప్పారు. అప్పుడేమో నీళ్ళు సరిపోవని ఎక్కువ అడిగారు. తర్వాత ఏం చేశారంటే అందులో మాకు మిగులుతున్నాయి, ఆ మిగిలిన నీళ్ళు ఒక 9 టీఎంసీలో 8 టీఎంసీలో అది తీసుకుంటాము. ఈ ఆవిరి నష్టం కింద శ్రీశైలంకు 33 పెట్టారు. అందులో నుంచి కూడా అంత ఆవిరి నష్టం అయితే లేదు, అందులో కూడా మాకు ఉంటుంది. అట్లాగే ఈ కేసీ కెనాల్ ప్లస్ ఆవిరి నష్టం ఇవన్నీ కలిపి మాకు 19 టీఎంసీలు ఈ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కు నికర జలాలు మేము కేటాయించుకుంటున్నాం.
అంటే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది ప్రాజెక్టుల వారీగా మెన్షన్ చేసినా కూడా ఎన్ బ్లాక్ ఇచ్చారు స్టేట్కి. అయితే స్టేట్కి ఒక రైట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళకున్న హక్కును ఉపయోగించుకొని శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టారు. పెట్టి 19.5 టీఎంసీలు ఏమో దానికి కేటాయించారు. కేటాయించినప్పుడు ఇక కాలువ తీయాలి కదా, తీశారు. తర్వాత ఏం చేశారు, మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి 3 రాష్ట్రాలు తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నాయి. ఎన్టీ రామారావు పీరియడ్ అంత ముందు నుంచే ఉందా డిమాండ్. కర్ణాటక నుంచి 5 టీఎంసీలు వాళ్ళ వాటా నుంచి, మహారాష్ట్ర వాటా నుంచి 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా నుంచి 5 టీఎంసీలు, 15 టీఎంసీల కోసం వాళ్ళు తెలుగు గంగను మొదలుపెట్టారు. జనరల్గా ఎవరైనా మంచినీళ్ళను పైప్ లైన్ ద్వారా ఇస్తారు, ప్రపంచంలో ఎక్కడైనా పైప్ లైన్ ద్వారానే ఇస్తారు. కానీ ఒక విశాలమైన కాలువ తీశారు, ఓ పెద్ద క్రూజ్ పోతుంది అందులో. తీసి ఏం చేశారంటే కింద నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల అని కొంచెం పెద్ద సైజు చెరువులు లాంటివి ఉండేటి, వాటి స్టోరేజ్ని 5-6 రెట్లు పెంచారు. 20 టీఎంసీలు ఉన్నది 60 టీఎంసీలు, 70 టీఎంసీలు. ఈ తెలుగు గంగను దానికి లింక్ చేశారు. మద్రాసు మంచినీళ్ళ పేరుతోని, ఈ మిగులు జలాల పేరుతోని చాలా నీళ్లను ఇట్లా శ్రీశైలం రిజర్వాయర్లకి ఇట్లా వస్తాయో లేవో వాటిని తీసుకుపోవడం మొదలు పెడతారు. 854 అడుగుల మినిమం డ్రాడౌన్ లెవెల్ అని చెప్పి అక్కడ దాకా వచ్చినాక నీళ్ళని తీసుకుపోవచ్చు అని అక్కడ పోతిరెడ్డిపాడు కట్టుకున్నారు. ఫస్ట్ తెలుగు గంగకు ఎస్ఆర్బీసీకి రెండింటికే కావాలి కాబట్టి 1500 క్యూసెక్లతో కట్టాలని చెప్పి ఎన్టీ రామారావు అనుకున్నాడు. తర్వాత దాన్ని 1500 నుంచి 11,500 క్యూసెక్లోకి పోయింది, అంటే రోజుకొక టీఎంసీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2005లో దానికి ఒక స్పెషల్ జీవో ఇచ్చి ముందు 40,000 క్యూసెక్లను ఒక జీవో ఇచ్చాడు. కొద్ది రోజులకే దాన్ని 44,000 క్యూసెక్కులుగా మార్చాడు. ఆ 44,000 ఈ 11,000 55,000 అంటే రోజుకు 5 టీఎంసీలు తీసుకుపోవాలని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. కాలువలు కూడా అంత విశాలంగా చేశాడు. పాత ప్రాజెక్టు పాడైపోయింది, దాని బదులు కొత్తది కడుతున్నామని సెంట్రల్ వాటర్ కమిషన్ నమ్మించిండు. పాతది అట్లే ఉంది, కొత్తది దానికి యాడ్ చేశాడు. ఇక ఆయన కొడుకు జగన్ ఏం చేశాడంటే ఇది సరిపోదని చెప్పి ఇంకొక 4 టీఎంసీల కోసం మళ్ళొక రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అసలే హక్కు లేని శ్రీశైలం నుంచి రోజుకు 8 నుంచి 9 టీఎంసీలు తీసుకుపోయే కాలువలు తవ్వుకున్నారు, ఇదంతా చేశారు. దీనివల్ల ఈ నాగార్జున సార్కే నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడ్డది. ఈసారి పైనుంచి వర్షాలు బాగుపడ్డాయి మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా, కృష్ణా బేసిన్లో. అందువల్ల ఏంటంటే వరద నీరు వచ్చింది కాబట్టి తొందరగా నిండినాయి. కానీ 4-5 ఏళ్ళకి ఒకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. నాగార్జున సార్లకు నీళ్ళే రాకుండా శ్రీశైలంలో వచ్చిన నీళ్ళని వచ్చినట్టే వెనక్కి మళ్లించుకొని పోతూ ఉన్నారు. దానివల్ల ఈ వివాదం అనేది రాష్ట్రం విడిపోయినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యలో, అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య ఈ నీటి పంపిణీ అనేది జరగలేదు. కేసీఆర్ గారేమో సెక్షన్ 3 చట్టం కింద, వాటర్ యాక్ట్ ఏదైతే ఉందో 1956 చట్టం కింద మాకు మళ్ళీ ట్రిబ్యునల్ కావాలి, కొత్త ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి, మాకు అన్యాయం జరిగింది, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1956లో మాకు అన్యాయం జరిగింది, బచావ్ ట్రిబ్యునల్ దగ్గర మాకు వాయిస్ లేకుండా పోయింది. ఎందుకంటే ట్రిబ్యునల్ ముందట రాష్ట్రమే రిప్రజెంట్ చేయాలి, ప్రాంతాల వారీగా ఎవరు రిప్రజెంట్ చేయడానికి లేదు. పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ లాగా ఎవరు పడితే వాళ్ళు పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చేది కూడా లేదు. కాబట్టి రాష్ట్రం మొత్తము తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు అడ్వకేట్ రాయలసీమ నుంచి ఉన్న రామచంద్రారెడ్డి గారు అడ్వకేట్ జనరల్, వాళ్ళు రిప్రజెంట్ చేశారు, మా వాయిస్ పోయింది, ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వేసి మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రతిపాదన ఎప్పుడు చేశారు సార్? కేసీఆర్ 2014 అధికారంలోకి రాగానే చేశారు. చేస్తే దాన్ని ఉమాభారతి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ పట్టించుకోకపోతే ఏడాది చూశారు, ఇంకా ఏడాదైనా పట్టించుకుంటలేరని చెప్పి సుప్రీంకోర్టు పోయారు. పోతే మళ్ళీ ఈ అపెక్స్ కమిటీ అని కృష్ణా బోర్డు అని పెట్టారు కదా, ఈ ఇద్దరి మధ్య గొడవలను పరిష్కరించడం కోసం కృష్ణా బోర్డు వచ్చింది, గోదావరి మీద వివాదాల కోసం గోదావరి బోర్డు వచ్చింది. ఈ ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా ముందు గోదావరి బోర్డుకు ఇవ్వాలి, లేదంటే కృష్ణానదికి సంబంధించింది అయితే కృష్ణా బోర్డుకి ఇవ్వాలి. ఇప్పుడు బనకచెర్ల విషయంలో గోదావరి బోర్డుకి ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీలో సమర్పించాడు. ఆయనకున్న పలుకుబడి ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సరిపోని మెజార్టీ రాక ఆయనకు కావాల్సిన ఎంపీల కోసం
ఈ జనసేన చంద్రబాబు మీద ఆధారపడ్డారు, సపోర్ట్ తీసుకుంటున్నారు. తీసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం నిలవాలంటే ఇలా సపోర్ట్ కావాలి. కావాలి. కాబట్టి చంద్రబాబు చేతిలో ఆ గవర్నమెంట్ ఉంది, నితీష్ చేతిలో ఉంది. ఇద్దరే మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. సో మనం ఎందుకు దాన్ని కంట్రోల్ చేసి మనకు హక్కులను మనం సాధించుకోవచ్చు కదా, ఇంకా అవసరమైతే ఎక్కువ నీళ్ళని మనం తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బైపాస్ చేసి గోదావరి బోర్డును నేరుగా అక్కడికి పోయారు. అంటే మా తెలంగాణ ఏముంటుందంటే ఈ చంద్రబాబుకు మోడీకి ఉన్న ఈ సంబంధాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఈ బనకచెర్ల అనేది మనకు హానికరము. గోదావరిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు లెక్కే తేలలేదు. సరే, ఈ లోపల వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళ ప్రపోజల్ని. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు డిపిఆర్ తయారు చేయడానికి వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కనుక వాళ్ళు ఓకే చేస్తేనే డిపిఆర్ తయారు చేయాలి, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగమైనట్టు అవుతుంది. అట్లా బనకచెర్లను బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కానీ వ్యతిరేకించినాయి. కానీ రేవంత్ రెడ్డి నొసటితోని వెక్కిరించి నోటితోని వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఎవరో పిలిచినట్టుగా ఢిల్లీకి పోయిండు. బనకచెర్ల అందులో ఎజెండాలు ఉంటే నేను పార్టిసిపేటే చేయను అన్నాడు. ఎజెండాకి తీసేయమన్నాడు. పార్టిసిపేట్ చేసేటప్పుడు విలేకరులు అడిగితే అది ఉన్నా కూడా నేను చర్చించను అన్నాడు. బయటకు వచ్చి బయటకు వచ్చి నేను చర్చించలేదని అబద్ధం చెప్పాడు. ఏపీ మంత్రి వచ్చి అది కుండబద్దలు. ఏపీ మంత్రి రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారేమో మేము మాట్లాడుకున్నాం, కమిటీ వేసుకున్నాం అని చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి కమిటీ ఏ నిర్ణయం చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటా అన్నాడు. ఒక పక్కనేమో మోడీ ప్రభుత్వం 4 కమిటీలు, గోదావరి బోర్డు, ఎందుకని